నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చినేజీఆర్ స్వామి గారు భద్రాచల శ్రీరాముల వారి గోత్రనామాలు మార్చుతాము అని కొన్ని రోజుల నుంచి కాంట్రవర్సీ నడుస్తుంది కదా గురుగారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి గురుగారు? ఇది సరైందేనా కాదా? దీని గురించి వివరించండి గురుగారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ముందుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ, చిన్నజీయర్ గారు మంచి విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి. ఓ మాట చెప్పాలి అంటే ఒక పీఠాధిపతి, ఒక వర్గం వారికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్, విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, విద్య ఉన్నటువంటి వ్యక్తి. ఇటీవల కాలంలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది చాలామందికి ఒక $100 క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ మార్క్. అవునా? ఎలా అంటే మనం జనాలందరికీ మనం ఉన్నామని తెలియటం వేరు, మనం ఉన్నామని తెలియజేసుకోవటం వేరు. మన ఉనికిని జనాలు తెలుసుకోవడం వేరు. అవునా? మన మనకి ఉనికి పోతుందేమో, ఎక్కడ చేజారిపోతుందేమో దాన్ని చాటుకుందామని చెప్పి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వాటిల్లో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ గారికి మన చిన్నజీయర్ స్వామి వారికి పెద్ద తేడా ఏంటి చూపించండి. ఎప్పుడు వర్మ గారిని మర్చిపోతున్నారు, టక్కన ఒక బాణం వేస్తాడు, మళ్ళీ వర్మ ఉన్నారు అని గుర్తుకొస్తుంది. కాంట్రవర్సీ అంటే ఇక్కడ నెగిటివ్ ప్రాపకాండ, పబ్లిసిటీ అనేది నెగిటివ్. పోనీ నీకు రామనారాయణ అని చెప్పించాల్సి ఉంది. చిన్నజీయర్ పీఠాధిపతి అయిపోయి ఇప్పటికి దాదాపు కొన్ని ఏళ్ల వ్యవధి జరిగింది, కాలం జరిగిపోయింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ మధ్య కాలంలో గత 6-7 సంవత్సరాల నుంచి ఎందుకు వచ్చింది? అంతమంది జ్ఞానం లేదా? జ్ఞానం లేనటువంటి నిన్ను పీఠాధిపతిగా ఎవరైనా చేశారా? చేస్తే పీఠాధిపతిగా పనికిరావు. ఫస్ట్ జ్ఞానం లేనటువంటి వాడు పీఠాధిపతిగా ముందు పదవి స్వీకరించడానికి పనికిరాడు. జ్ఞానం ఉందనే కథ చేసింది. మరి అప్పుడు అంతా నీ జ్ఞానం అయిపోయింది. ఈ 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎందుకు యుద్ధం చేస్తున్నావు? అంతకుముందు అంతా ఏమైపోయింది? నీకున్న విద్య అదే నిజం అనుకుంటే పోని లేదు. నీకంటే ముందు పెద్ద పెద్ద స్వామివారు, ఇప్పుడు మనకి సమతామూర్తి విగ్రహం ఉంది నాన్న, రామానుజ స్వామివారు. అవునా? వారి దగ్గర నుంచి కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయిగా. సీతారామ కళ్యాణాలు జరుగుతున్నాయి. ఈ సీతారాముడి ప్రవర ఏదైతే ఉందో, వశిష్ఠ మైత్రావణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్విత వశిష్ఠ సగోత్రోద్భవస్య అని చెప్పి చదువుతుంటాం మనం. వశిష్ఠ గోత్రం అని చదువుతున్నాం. వీడేం చేస్తున్నారు? కౌండిన్య సగోత్రం అని మారుస్తున్నారు. మేము వశిష్ఠ గోత్రీకులమయ్యా, సూర్యవంశీకులమయ్యా, మా ఇంటి పేరు ఫలానా అయ్యా, మా తాతగారి ఈయన, మా ముత్తాతగారి ఇది, నేను ఇది అని చెప్పి అప్పటి నుంచి ప్రవర వస్తున్నటువంటి కొన్ని తరాల క్రితం నుంచి వస్తున్నటువంటి ప్రవరని మార్చడానికి మనమెవరం అసలు? అవునా? సీతమ్మ వారి ప్రవర కూడా మార్చారు కొంతవరకు. ఇక్కడ ప్రవర మార్చడం, రామనారాయణ, ఇక్కడ రాముడు అనేటువంటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే ముందు ఇవన్నీ మాట్లాడరు. ఓం నమో నారాయణాయ, అవునా? దాంట్లో రా అనే శబ్దం తీసుకోండి. ఆ పదాన్ని పలకడానికి అవకాశం ఉండదు రా లేకపోతే. ఓం నమో నారాయణాయ అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో పదం, ఆ పదాన్ని రా తీసేస్తే పలకడానికి ఏమీ లేదు. ఓం నమ శివాయలో మా తీసేస్తే పలకడానికి ఏమీ లేదు. ఈ రెండు కలపండి. ఓం నమో నారాయణాయలో రా, ఓం నమ శివాయలో మా, రెండు కలిపితే రామ. శివకేశవుల సమిష్టి రామనామ శబ్దం. అంతేకాకుండా ఈ రామనామ శబ్దాన్ని మనం కాశీ గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో కాశీలో చనిపోయినటువంటి ప్రతి జీవికి కుడి చెవి ఇలా పైకి తిరిగి ఉంటుంది. కుక్క కావచ్చు, నక్క కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా సరే కుడి చెవి ఇలా పైకి తిరిగేసి ఉంటుంది. ఎందుకు? కాశీలో చనిపోతే ముక్తి అని చెప్తాం కదా, కాశ్యాంత మరణాన్ముక్తి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాశీలో చనిపోతే ముక్తి. మరలా అక్కడికి పోయినటువంటి వాళ్ళు పూర్వకాలంలో కాశీ పోయినా కాడికి పోయినా ఒకటే. దేనికంటే ఇన్ని సౌకర్యాలు లేవు, ఫ్లైట్స్ లేవు, బస్సులు లేవు, ట్రైన్లు లేవు, నడుచుకుంటూ వెళ్ళాలి లేదా బండ్ల మీద వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అన్ని 100,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మరలా వెనక్కి రావడం అనేది జరగదు. కాబట్టి కాశీ పోయినా కాటికి పోయినా ఒకటే, ఇంకా అక్కడే చనిపోయేటువంటి వాళ్ళు. కొంతమంది ఏంటి, ఇంట్లో ఉండేటువంటి బాధ్యత మొత్తం పూర్తి చేసుకొని కాశీకి వెళ్ళిపోయేవాళ్ళు, అక్కడే వండుకొని తింటూ అక్కడే చనిపోయేవాళ్ళు ఉన్నారు. పోయారు కూడా లేకుండా తెలియకుండా చనిపోయేటువంటి వాళ్ళు. అక్కడ చనిపోతే ముక్తి. అసలు ఎందుకు ముక్తి వస్తుంది?
ఇక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు ఏ జీవి అయితే చనిపోతూ ఉంటుందో కాశీలో వాళ్ళ కుడి చెవిలో శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానన అనేటువంటి రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు శివుడు. ఉపదేశిస్తుందేమో శివుడు, ఉపదేశిస్తున్న మంత్రమేమో రామతారక మంత్రం. వాళ్ళిద్దరికీ ఎక్కడా భేదం లేదు. అవునా? అది వినటం కోసం ఈ కుడి చెవిలా ఇప్పుడు మనం గోడ చాటున ఎవరో మాట్లాడుకుంటున్నారు పక్కన, మనం ఏం చేస్తాం, చెవి తీసుకెళ్ళి పెడతాం కదా. అందుకనే దాన్ని రిక్కించడం, చెవి రిక్కించి వినడం అంటారు. ఆయన చెప్పిన రామతారక మంత్రం వినడం కోసం చెవి రెక్కించుకొని ఇట్లా పైకి తిరుగుంటుందిట. వాళ్ళిద్దరి మధ్యలో భేదాలు పెట్టడం ఒకటి. ఇప్పుడు భద్రాచలం మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం, రామనారాయణ శబ్దం రావాలి, రామనారాయణ శబ్దం రావాలి. అరే రామావతారంలో నారాయణ అంశ ఎక్కడ కాదు. అది ఓ మాట చెప్పాలంటే సాక్షాత్ మానవుడు, మానవ రూపంలో పుట్టాడు. మరి దేవుడు ఎందుకు చేశారు ఆయన్ని? మానవుల్లో ఉండాల్సినటువంటి అన్ని రకాల ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి రామాయణం అంటున్నాను. రాముడు నడిచినటువంటి దారి, అయనము అంటే దారి. అవునా? ఈ రాముడు నడిచినటువంటి దారి అంటే అంత గొప్పదైనది కాబట్టి ఆయన దేవుడిగా చూస్తున్నాం మనం. ఇప్పుడు నిజంగా నారాయణ స్వరూపమే అయితే రావణుడితో యుద్ధం చేయాలంటే వానరుల సహాయం అక్కర్లేదుగా. అవునా? అవునా కాదా? నిజంగానే నారాయణ అవతారం, నారాయణమూర్తే సాక్షాత్ ప్రత్యక్షంగా అక్కడ ఉంటే రావణాసురుడు మోసం చేస్తున్నాడు, బంగారు జింగం తీసుకొచ్చాడు అని చెప్పి తెలియదా? అక్కడేంటి అన్నీ కూడా మనకి రాముడు చెబుతున్నది ఏంటి? సాక్షాత్తు కేవలం మానవ స్వరూపంలో పుట్టి మానవుడిగా జీవించి తర్వాత అవతారాన్ని చాలించినటువంటి వ్యక్తి ఆయన. అవునా? ఆయనలో అన్ని రామో విగ్రహాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు రూపం ఎవరన్నా చూపించారంటే రాముడే. ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట జవదాడినటువంటి కొడుకు, తల్లి కోసం అడవులకు వెళ్ళినటువంటి వాడు, అలాగే అన్న కోసం అడవులకి 14 ఏళ్ళు వచ్చినటువంటి తమ్ముడు లక్ష్మణుడు, భర్త కోసం నాకు రాజ్యం వద్దు, ధనం వద్దు, బంగారం వద్దు అని చెప్పేసి భర్తతో వచ్చినటువంటి సీత. అవునా? దాంతోపాటు వీళ్ళందరితో పాటు బంటు ఎలా ఉండాలో చూపించినటువంటి ఆంజనేయ స్వామి వారు, ఎలా ఉంటే నాశనం అయిపోతారో చూపించేటువంటి రావణాసురుడు, ఎలాంటి ఆలోచనలు ఉంటే పాడైపోతాడని చూపించేటువంటి రావణాసురుడు. ఇవన్నీ తెలిసినప్పుడు నువ్వు మరలా నారాయణ శబ్దాన్ని తీసుకొచ్చి నేనేదో కొత్తగా ప్రయోగాలు చేస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంతకుముందున్నటువంటి స్వామీజీలు, అంతకుముందున్నటువంటి గురు పరంపరలు ఆ మాత్రం ఆలోచన లేకుండా ఉన్నారా? అంటే నువ్వు ఒక్కడే అంత తెలివిగా తెలుసుకొని చేస్తున్నావా? మిగిలిన వాళ్ళందరూ కాదా? ఇప్పుడు నిజంగా ఓ మాట చెప్పాలి అంటే నీ పీఠం అన్నా గొప్పది కాదని ఒప్పుకోవాలి. అంటే నీ పీఠం అంతకుముందు ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు గొప్పవాళ్ళు కాదని ఒప్పుకోవాలి. నువ్వు గొప్పవాళ్ళని ఒప్పుకోవాలి అంటే లేదు, నీకు తెలియదని నువ్వన్నా ఒప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళని గొప్ప అనిపిస్తావా నేను ఈ పీఠంలో కూర్చోబెట్టినందుకు, లేదా కూర్చున్నందుకు నువ్వు గొప్పని ఒప్పుకొని వాళ్ళని గొప్ప కాదని చెప్తావా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకో ముందు ఫస్ట్. ప్రతిదానికి ఒక కాంట్రవర్సీ, ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ శివుడు కాదు, శివుడు ఉండేది శ్మశానంలో ఎందుకని చాకంటి వారి మాటల్లో వింటే చచ్చిపోతాడు మనిషి చచ్చిపోడు. ఇప్పుడు చచ్చిపోయి నేను తొందరగా శ్మశానానికి వెళ్ళిపోతానంత వైరాగ్యంగా ఉంటుంది పరమేశ్వరుడు. శ్మశానంలో ఎందుకుంటాడో తెలిస్తే మనకి. ఆయన చాకంటి వారు చాలా గొప్పగా చెప్తారు నాన్న, మనం పుట్టినప్పటి నుంచి పెరుగుతూ చదువుకుంటూ స్నేహితులు, నా తల్లి, నా తండ్రి, నా కోడలు, నా అల్లుడు, నా కూతురు, నా మామ, మా అత్త, మా మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, పిన్నులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు, నా స్నేహితులు, నేను సంగీత విద్వాంసుని, నేను అంత సంపాదించాను, ఇంత సంపాదించాను, ఈ ఉద్యోగం చేస్తాను, ఒక్క సంతకం చేస్తే దాన్ని ఉద్యోగం ఊడిపోతుంది. ఇంత అహంకారం అంతా పెంచుకొని డబ్బులు సంపాదించుకొని బంగారం దాచుకొని పొలాలు కొనుక్కొని ఇళ్ళు కొనుక్కొని మొత్తం దాచిపెట్టుకున్న తర్వాత చచ్చిపోతే 4 బొంగులు తీసుకొచ్చి 2 బొంగులు, ఒక 4 బొంగులు అడ్డంగా నరికి అటు ఇటు పాడగా కట్టి తీసుకెళ్ళి శ్మశానంలో బండెడు కట్టెల మీద తగలబెడుతూ ఉంటే కపాల మోక్షం అయిపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాటి కాపరి చెప్పిన తర్వాత కొడుకు కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయి స్నానం చేసి బయటకు వెళ్ళిపోయేటువంటి సమయంలో ఇంతకాలం ఇదంతా నాది 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 అని కొట్టుకుంటూ చచ్చిపోయారు. జీవితం అంతా వీళ్ళ కోసమే కష్టపడ్డాను, నన్ను ఒక్కడిని అనాథన చేసి శ్మశానంలో వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పి ఆత్మ ఘోషిస్తూ ఉంటే ఒళ్ళో పడుకోబెట్టుకోవడానికి వాళ్ళందరూ వెళ్ళిపోయినా నేను నీకున్నాను రా అని చెప్పి చెప్పడం కోసమే శివుడు శ్మశానంలో ఉంటాడు. అంత గొప్ప శివతత్వాన్ని
శివుణ్ణి ప్రతిష్ఠ చేసింది రాముడు అని చెబుతున్నాం రామేశ్వరంలో, అది కూడా తప్పని చెబుతాడు ఈయన. అక్కడ అన్ని దాఖలాలు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా తప్పని చెబుతావు నాన్న? నీకు తెలిసిందే విద్య అంటే ఎట్లా? అంటే నీ పూర్వీకులు అంతా విద్యావంతులు కాదా, జ్ఞానవంతులు కాదా, బుద్ధివంతులు కాదా, మేధస్సు కలిగినటువంటి వాళ్ళు కాదా? నువ్వు ఒక్కడమే మేధస్సా? ఇక్కడ మనం తెలివిగా ఉన్నాము అంటే, ఇప్పుడు ఒకటి చెప్తానన్న, నేను బాగా తెలివిగలవాడిని, వీళ్ళ నాన్నకంటే వీడు ఇంకా తెలివిగలవాడరా అంటారు. అవునా? నేను చవటాను అనుకుందాం, వీళ్ళ నాన్న కడుపుని వీడు ఎట్లా పుట్టాడరా అంటారు. ఇక్కడ ఈయన ఒప్పుకోవడానికి రెండు ఇబ్బంది. ఈయనన్నా ఒప్పుకోవాలి తెలివి తక్కువవాడని, వాళ్ళనన్నా తెలివి తక్కువవాళ్ళని ఒప్పుకోవాలి. ఏది ఒప్పుకున్నా పీఠం మొత్తం నాశనమే. నువ్వు చేసుకుంటున్నా రియల్ ఎస్టేట్ దందా ఎట్లా చేసుకుంటున్నావు చేసుకో. అనవసరమైనటువంటి కాంట్రవర్సీలోకి వచ్చి ఉన్న పేరుని, ఇప్పుడు ఆయన ఉన్నాడు జనాల్లో అని చెప్పి ఆయన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు, తప్పు. దానికోసం హిందువుల్లో మనలో మనకే గొడవలు పెట్టడం, ముఖ్యంగా వైష్ణవమని, శైవమని, స్మార్తమని, రకరకాలుగా అనేక రకాలైనటువంటి ఒక విపరీతమైనటువంటి చర్యలు మొత్తం చేస్తున్నారు. మన మధ్య శృంగేరి మన ఆది శంకరాచార్య స్వామి వారి గురించి కూడా మాట్లాడారు. అసలు ఆయన కాదు మన ఆమ్నాయ పీఠాలు స్థాపించింది అని చెప్పి ఆయన ఒక ఇది చెప్పారు. ఇవాళ రోజున నిజంగా నాన్న మనం హిందువులం, జై హిందూ, హిందుస్థాన్ అని సగర్వంగా చెప్పుకోవడానికి ఏకైక కారణం ఎవరన్నా ఉన్నారంటే జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారు తప్పితే వేరే వాళ్ళు లేరని చెప్తారు. ఆ తర్వాత వచ్చారు రామానుజ స్వామి వారు. ఇక్కడ ఒక కాకతాళికం ఏంటంటే రామానుజ స్వామి వారు, శంకరాచార్య స్వామి వారు ఇద్దరిది వైశాఖ శుద్ధ పంచమే, ఇద్దరి జయంతి కూడా, ఇద్దరు పుట్టినరోజు కూడా. నిజంగా అంటే మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, ఇది కూడా కాకతాళికమే. రాబోయేటువంటి 21 ఏప్రిల్ 21 తారీఖు జగద్గురు ఆది శంకరాచార్య స్వామి వారి జయంతి. ఆ రోజున అంటే ఇట్లాంటివన్నీ అనవసరమైనటువంటి కాంట్రవర్సీలు నెత్తుకొని హిందువుల దృష్టిలో హిందువులు గొడవలు పెడుతూ నువ్వు పైశాచిక ఆనందం పొందుతూ హిందుత్వాన్ని వినాశనానికి అప్పట్లో రామానుజ స్వామి వారు హిందుత్వాన్ని అలాగే అందరూ సమానమే అని చెప్పేటువంటి ఒక భావాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ఆదిశంకరాచార్య స్వామి వారు, రామానుజ స్వామి వారు. అది అంతా తీసేసి అందరూ కలిసి ఉంటే నువ్వు చూడలేక కుళ్ళుతో ఏదన్నా గొడవలు పెడుతున్నావు అనేటువంటి ఒక భావన నీ భక్తులకే కలిగే హీనమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయేటువంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి దయచేసి చిన్నజీవి స్వామి వారికి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. అలాగే ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా మీ దగ్గర పూర్వాపరాలు ఏదైతే పూర్వకాలంలో ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకొని వస్తే అందరూ సమ్మతిస్తారు. ఈ దగ్గర ఆధారాలు లేకుండా నువ్వు ఎలా మాట్లాడతావు? ఆది శంకరాచార్య స్వామి వారు పీఠాలు పెట్టలేదని, పీఠాలు స్థాపించలేదని, ఇక్కడ భద్రాచలంలో వచ్చేసరికి రామనారాయణ శబ్దం రావాలని, ఈ అనేక రకాలుగా ఆయన కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు. వీటికి అంటే అధికారికమైనటువంటి ఏదైనా సరే తప్పనిసరిగా సమ్మతించేటువంటి పత్రాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు మీ దగ్గర ఉంటే వాటి గురించి మాట్లాడుకోవచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు.